చర్చ. ఎందుకంటే పాకిస్తాన్ చిన్న దేశం, మనం అనుకుంటే ఏమైనా చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, పంజాబ్ అంత రాష్ట్రం ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ వెనక నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నాయి దేశాలు. అంటే అంతర్జాతీయంగా జమ్మూ కాశ్మీర్ ఒంటరి చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకంటే యుద్ధాలు ఇవన్నీ అనేది అంతర్జాతీయ ప్రభుత్వాలు 2-3 ప్రభుత్వాలు సమర్థించినాయంటే పెద్ద ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. కాబట్టి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ని మరింత ఒంటరి చేయాలి. ఐక్యరాజ్య సమితి కేంద్రంగా ఇతర కేంద్రాల్లో జమ్మూ కాశ్మీర్ ను ఒంటరి చేయడం, దానికి షరతులు పెట్టడం, దాంతో కఠినంగా వ్యవహరించడం, ఈ 2 కారణాలు ఇచ్చా ఉగ్రవాదానికి జమ్మూ కాశ్మీర్ కి వేరు చేసి ఉగ్రవాదుల పట్ల కఠినమైన నిర్ణయాలు జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వానికి మరింత సపోర్ట్ గా కేంద్రం వ్యవహరిస్తే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఆ ముగింపు కోసం అయితే ఖచ్చితంగా ప్రజలు జరిగే పరిణామాల్లో తమ వంతు పాత్రను అయితే పోషించాలి. ఓకే, నేను కంక్లూడ్ చేస్తా. అంటే ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి, ఏంటి ఉగ్రవాదాన్ని ఏ రాష్ట్రం పోషిస్తుంది, ఏ దేశం పోషిస్తుంది అనేది పక్కన పెడితే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వెల్లువెత్తుతున్నటువంటి ఒక మెయిన్ ప్రశ్న అక్కడ ఎలక్షన్స్ జరగటము. ఆర్టికల్ 360 అంటే మనకి ఏదైతే జరిగిందో దాన్ని డివైడ్ అవ్వక ముందు అప్పటి వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో ఎక్కడా కూడా ఎన్నికలు జరగలేదు. అది కేంద్ర పాలితంగా ఉంటూ వచ్చింది. కేంద్ర బలాలకు సంబంధించి, కేంద్రానికి సంబంధించి వాళ్ళ పర్యవేక్షణలో ఎక్కువగా నడుస్తుంది. కానీ అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత, అక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ భద్రతలకు సంబంధించి ఒక లేఅవుట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో డిసిషన్స్ తీసుకోలేదు. కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా అక్కడ ఎన్నికలు జరిగి ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులు కావచ్చు, లేదంటే పాకిస్తాన్కి సంబంధించిన ఆ బోర్డర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈజీగా చొరబడుతున్నారు, ఈజీగా వస్తున్నారు అనేటువంటి వాదన పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో ఎన్నికలు జరగటం ఒకటి కారణం అనుకోవాలా? దాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటే జమ్మూ కాశ్మీర్ సేఫ్ గా ఉంటది అనుకోవాలా? జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్య ప్రక్రియ నిరంతరం జరిగితేనే ఉగ్రవాదం తగ్గుతుంది. చాలా మంది దృష్టిలో అది చిన్న రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పరిమితులు ఉంటాయి. అదే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటే పూర్తి స్థాయిలో మిలిటరీని దింపి, ఇప్పుడు నిజానికి జమ్మూ కాశ్మీర్ లో పేరుకు ఎన్నికలు జరిగినాయి కంటే గవర్నర్ పవర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రభుత్వం పాలసీ తక్కువ ఉంటుంది. కాబట్టి డెమోక్రటిక్ యాక్టివిటీ ఎంత పెరిగితే, ప్రజలు ఎంత డెమోక్రసీలో పాల్గొంటేనే జమ్మూ కాశ్మీర్ లో మంచి వాతావరణం. మీకు ఉదాహరణ చెప్తాను. అబ్దుల్ తరిగామి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఆయన ఇప్పుడు కూడా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటాడు, ఒక ఎమ్మెల్యే జస్ట్. ఆయన ఇప్పుడు మళ్ళీ మొన్నగడ గెలిచాడు. వ్యక్తిగతంగా నేను కూడా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI లో ఉన్నప్పుడు తిరుపతి సెనెట్ హాల్లో ఆయన్ని గెస్ట్ గా పిలిచి వాయిస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ పేరుతో సెమినార్ గా నిర్వహించారు. అంటే ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అక్కడ నాయకులు అనే దానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. ఆయన్ని హై సెక్యూరిటీలో ఉంటాడు. ఆయన ఎందుకుంటాడంటే ఆయన ఎందుకుంటాడని చెప్పి నేను ఆయన తిరుమలకు తీసుకెళ్ళాను. వెళ్తుంటే ఆ తిరుమల కొండలో అట్ట ఆయనతో పాటు తిరుగుతుంటే సెక్యూరిటీ 2-3 ఉన్నారు. తిరుగుతుంటే చాలా రిలాక్స్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసినాడు. ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకోలేదు. కానీ ఆయన అన్న మాట ఏంటంటే, నా జీవితంలో ఇంత ప్రశాంతంగా ప్రజల మధ్య తిరిగింది ఇదే మొదటిసారి అన్నాడు. అంటే అప్పుడు 70 ఏళ్ళు ఉంటాయి, అంటే 50 ఏళ్ళ వయసు, అప్పుడు 55-60 ఉంటాయి. ఇంత ప్రశాంతంగా తిరగలేని పరిస్థితి. అంటే ఎందుకు సార్ అని మాట్లాడితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన అనుభవం చెప్పాడు. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటాడు, పక్కన మంత్రి ఉంటాడు క్వార్టర్స్ లో, ఈయన ఎమ్మెల్యే, ఈయనకే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఉగ్రవాదు పొరబడి క్వార్టర్స్ లోకి అబ్దుల్ తరిగామిని చంపడానికి దూరారు. అయితే తరగరామిని చూడడానికి ఏమైందంటే, ఆ తరిగామి యొక్క సెక్యూరిటీ వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు. జరిపితే ఈ ఉగ్రవాదులు భయపడి పక్క దాంట్లో దిగి మంత్రిని చంపేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు చంపడానికి వచ్చింది ఈయన్ని, ఐ సెక్యూరిటీ వల్ల మంత్రిని చంపేస్తారు. అంటే విచక్షణ ఎంత, అంటే తమాషా ఏంటంటే ఆయన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినాడు ఉగ్రవాద దాడుల్లో. అంటే అక్కడ రాజకీయ నాయకులు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇలా సాక్రిఫైస్ చేసి ప్రజా జీవితంలో ఉండబట్టే ఆడ మంచి వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా ఎలక్షన్ జరగడం, ప్రజాప్రభుత్వాలు ఏర్పడడం. నేనేమంటానంటే, కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎన్ని సౌలభ్యాలతో కూడుకున్నటువంటి సెక్యూరిటీ ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో తీసుకెళ్ళండి. ఇప్పుడు ఉదాహరణకు జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ అంతా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. విత్ ఇన్ ద స్టేట్ లో కూడా ఉగ్రవాదులు చొరబడకుండా, ఉగ్రవాదులు విత్ ఇన్ ద కంట్రీలో ఎక్కడ సపోర్ట్ లేకుండా ఉండడం కోసం విత్ ఇన్ ద పోలీసింగ్ కూడా డెవలప్మెంట్ కావాలి. ఎప్పుడు కూడా రాష్ట్రపతి పరిపాలన ఇవన్నీ చూడడానికి బాగుంటుంది, కానీ డెమోక్రసీ వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా మంచి వాతావరణం వస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి విధులు, నిధులు, హక్కులు, అధికారాలు బదలాయించాలి. కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కేంద్ర ప్రభుత్వం రెండు కలివిడిగా వ్యవహరించి దాన్ని తొటముట్టించాలి. డెమోక్రటిక్ యాక్టివిటీ పెరగడమే జమ్మూ కాశ్మీర్ లో
శాంతి భద్రతలు రావడానికి కానీ ఉగ్రవాదాన్ని కానీ అణిచివేయడానికి కూడా ఉపయోగపడుతుందని మనం గుర్తిస్తే మంచిది. ఇట్లాంటి ప్రచారం కరెక్ట్ కాదు. ఓకే ఓకే, చూద్దాం మరి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.